హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లా అడుగుపెట్టాడు భరణి. అప్పటికే సీరియల్స్, సినిమాల ద్వారా బయట నుంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక హౌస్లోకి అడుగుపెట్టి ఆ తర్వాత 3 వారాలు తన ఆటతో అదరగొట్టేశాడు. కానీ తనూజ ఎప్పుడైతే నాన్న నాన్న అంటూ గేమ్ స్టార్ట్ చేసిందో అప్పుడే భరణి ఆట తీరు కూడా మారిపోయింది. నెమ్మదిగా బంధాల మధ్యలో చిక్కుకుపోయాడు అని చెప్పి చాలా మంది రూమర్స్, టాక్స్ ఇవన్నీ నడిచాయి. ఇక దివ్య ఎంట్రీ తర్వాత భరణి పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయింది. అటు తనూజ, ఇటు దివ్య ఇద్దరి మధ్య నలిగిపోయాడనమాట. దీంతో అదే బంధాల విషయంతో ఎలిమినేట్ సైతం అయ్యాడు. అయితే జనాలు రెండో ఛాన్స్ ఇచ్చి మరోసారి భరణిని లోపలికి పంపించినప్పటికీ గూడా ఈసారి గూడా తనూజ, దివ్య మధ్య ఇరుక్కుపోయాడు. ఇక టాస్క్‌లు, నామినేషన్స్ ఇలా ప్రతి చిన్న విషయంలో భరణి కోసం కొట్టుకుంటున్నారు దివ్య అండ్ తనుజ. ఒకరితో మాట్లాడితే మరొకరు అలగడం, చివరికి భరణి బుజ్జగించడం ఇదే పరిస్థితి. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అయితే భరణి కోసం దివ్య అండ్ తనుజ మధ్య బీభత్సమైన వార్ జరిగింది. దీంతో వెక్కి వెక్కి ఏడ్చేసిందనమాట తనుజ. అసలేం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్‌లోకి కొత్త కెప్టెన్సీని డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్క్‌లో చివరగా రీతు అండ్ తనుజ అండ్ ఇమ్ము ఈళ్ళు ముగ్గురు మాత్రమే మిగిలారు. ఆ సమయంలో కెప్టెన్ దివ్య డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఆ సిట్యుయేషన్ అయితే ఇక ఆమె తనూజ పేరు చెప్పేసింది. ఇమ్ము కెప్టెన్ కావాలంటే తనూజ ఉండకూడదంటూ రీజన్ చెప్పిందనమాట. అప్పటికే తనూజను తీయొద్దంటూ కళ్యాణ్ సైతం చెప్పడంతో ఇమ్ము కోసమే తనూజని తీస్తున్నానంటూ ఆన్సర్ ఇచ్చింది. దీంతో తనూజ చాలా సీరియస్ అయింది. పర్సనల్ రీజన్స్ తీసుకొచ్చి కెప్టెన్సీ టాస్క్‌లో నన్ను తీసేస్తావా అంటూ ప్రశ్నించింది. ఇక దివ్య, నీ దగ్గర నుంచి లాక్కోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. కానీ నువ్వు తనుజను తీయనన్నావనే నీకిచ్చాను అంటూ కళ్యాణ్ అనడంతో ఇక్కడ పర్సనల్ రీజన్ ఉంది అంటూ తనూజ చెప్పింది. అయితే పర్సనల్ రీజన్ వల్లే నన్ను తీస్తుంది. నాకు నీతో మాట్లాడాలని లేదు. నీ పర్సనల్స్ హౌస్ బయట పెట్టుకో, లోపల కాదు. ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు అంటూ తనూజ లోపలికెళ్ళిపోయిందనమాట. సో ఇదంతా అనేసింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత తనూజను ఓదార్చేందుకు లోపలికి వెళ్తున్న భరణిపై ఫైర్ అయింది దివ్య. విన్నారా భరణి గారు? సంతోషమే కదా ఇప్పుడు మీకు అరిచింది దివ్య అనమాట. టాస్క్ మధ్యలో పర్సనల్ రీజన్స్ నువ్వు తెస్తున్నావు అంటూ దివ్యతో అన్నాడు భరణి. ఇద్దరి మధ్య నేను వెళ్ళట్లేదు అంటూ తనుజ ఏడుస్తుంటే భరణి వెళ్ళి ఓదార్చాడనమాట తనుజని. నేను నీ గురించి బ్యాడ్ చెప్పానా, మీకు బ్యాడ్ కోరుకున్నానా అంటూ తనుజ కన్నీళ్లు పెట్టుకుంది భరణితో మాట్లాడుతూ. అయితే నేను మాట్లాడనులే నీతోటిగా అని చెప్పి భరణి అనడంతో నాతో ఎప్పుడు మాట్లాడొద్దు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఇంకా. సో ఇక్కడ ఇది కట్టిపోయింది. తర్వాత చాలా ఒంటరిగా కూర్చొని భరణి వద్దకు వెళ్ళి మాట్లాడేందుకు ట్రై చేసింది దివ్య. "ఏం మాట్లాడుతున్నావు చెప్పు" అంటూ అరిచాడు భరణి. ఇక అరిచినందుకు సారీ చెప్దామని వచ్చాను అని దివ్య అనడంతో, "ఫస్ట్ టైమా నువ్వు అరిచింది? నువ్వు పాయింట్ రైజ్ చేస్తావు, తనేదో మాట్లాడుతది. నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి దాంట్లో" అంటూ భరణి సీరియస్ కావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మొత్తానికి దివ్య అండ్ తనుజ మధ్యలో మరోసారి భరణి గేమ్‌పై గట్టిగానే ఎఫెక్ట్ పడుతుందనేది అయితే తెలుస్తుంది. ఇక ఇంట్లో ఈ వారం కెప్టెన్‌గా ఇమ్ము అయితే ఉన్నాడనమాట. అంటే వాళ్ళిద్దరి కెప్టెన్సీ టాస్క్‌లో నిజంగా ఈ పర్సనల్ థింగ్స్ ఎన్నున్నా గానీ వాళ్ళిద్దరు చూసుకోవాలి. బట్ భరణి మధ్యలో మళ్ళొకసారి ఇరుక్కుపోతున్నాడేమో అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి.